దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని అనుగ్రహించినందుకే ప్రభు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ సాయంత్రం వేళ మరి బెల్గాం ఎఫ్రాతా క్రిస్టియన్ అసెంబ్లీ వారు ఏర్పాటు చేసిన జూమ్ కాన్ఫరెన్స్లో మరి హాజరై దేవుని వాక్యం వినే మన ప్రియులందరూ, అలాగే మన ప్రియులు ప్రార్థన చేసినట్టుగా యూట్యూబ్ను కూడా ఫాలో అయ్యేవారు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమ వందనాలు. మరి దేవుని వాక్యం మనం చదువుకుందాం. దైవ గ్రంథంలో నుండి నిర్గమకాండం. గత వారంలో మనం ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేశాం. అదే లేఖన భాగాన్ని మనం కొనసాగిద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము మొదటి 7 వచనాలు నేను చదువుతున్నా. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతైను ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కొండల మీద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చిద్దరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొని దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండింతలై ఉండవలెనను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము? మా మీద సణగనేలా అనిరి. ప్రియులారా, మనం చదువుకునే లేఖన భాగమును మన ప్రియరక్షకుడు మన ఆత్మల క్షేమార్థమై దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గత వర్తమానంలో కూడా ఇదే లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాన్ని చదువుకొని ఈ లేఖన భాగాన్ని ధ్యానించే ముందు ఈ లేఖన భాగానికి ఒక హెడ్డింగ్ మనం పెట్టుకున్నాం. అదేమిటంటే, దేవుని పిల్లల్లో అంటే విశ్వాసుల్లో ఉండకూడని లక్షణాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరలోకమందున్న దేవుడు ఈ చరిత్ర వ్రాసి పెట్టాడు. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలోనూ క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం జరిగిన ఈ సందర్భాలు, ఈ సంఘటనల ద్వారా మనకు మేలుందని మన ప్రియ ప్రభు యొక్క ఆలోచన. కాబట్టి దైవ గ్రంథంలో ప్రతి వృత్తాంతాన్ని మన మేలు కొరకే ప్రభు రాయించి పెట్టాడు. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించేటప్పుడు ప్రాముఖ్యంగా మనం చదువుకున్న 7 వచనాలలో చాలా చెడ్డ లక్షణాలు దేవుని పిల్లల్లో కనబడుతున్నాయి. వారు ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, దేవుని చేత నడిపించబడుతూ ఉన్నారు. అయినా దేవుని మీద వారు ఆయాసపడుతున్నారు, సణుగుతున్నారు. అది న్యాయం కాదని, అలా సణిగిన వారు ఏమయ్యారు అనంటే, క్రొత్త నిబంధనలో దైవజనుడైన పౌలు కొరింథీయులకు లేఖ రాస్తూ 10వ అధ్యాయంలో వారు నశించిరి అన్నాడు. నశించిరి. అదే పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆ లేఖలో ఏమన్నాడంటే, 2వ అధ్యాయంలో ఊరక మనం చూద్దాం మరొకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. చూడండి ఎంత దారుణమో. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. ఎవరి శవాలు? దేవుని పిల్లల శవాలు.
ఇది ఎంత దుర్గతి, ఎంత దుస్థితి. దీనిని మనం స్వయంకృతాపరాధం అని చెప్పొచ్చు. కాబట్టి ఎందుకు పరలోకమందున దేవుడు ఈ లేఖన భాగాలు మన ఎదురు తెస్తున్నాడంటే, మనం కూడా క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలం కదా. ఆనాడేమో అబ్రహాము సంతానం దేవుని ప్రజలు, ఈనాడు క్రీస్తు సంతానము దేవుని ప్రజలు. కాబట్టి మనం క్రీస్తు సంతానం, యేసు రక్తంలో కడుగుబడిన పిల్లలం. యోహాను 1:12 ప్రకారం మనం దేవుని పిల్లలం. చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. క్రొత్త జన్మ పొందిన వారం. మనలో ఈ లక్షణాలు ఉండకూడదని మనం నేర్చుకున్నాం. గత వర్తమానంలో ప్రాముఖ్యంగా సనగడం అనే విషయాన్ని గురించి ఎక్కువగా మనం ధ్యానం చేశాం. కాబట్టి ఇప్పుడు మరలా అవన్నీ తిరిగి చెప్పడానికి ఇది సమయం కాదు, అవకాశం కూడా లేదు. కాబట్టి దేవుని పిల్లలు ఎన్నడూ సనగకూడదండి. మర్మరింగ్ అంటారు. సనిగేది ఎవరంటే ముసలోళ్ళు. అది వృద్ధాప్య లక్షణం అంతే. ఆటోమేటిక్గా మనకు కూడా వస్తుంది. ఇప్పుడు నాకు హెయిర్స్ లేవు, బట్టనెత్తి. ఎందుకు వచ్చింది? నేను పుట్టినప్పుడు నాకు చాలా ఎంటుకలు ఉండేవి. వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలిపోయింది, వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గింది, వయసు పెరిగే కొద్దీ పళ్ళు రాలిపోతాయి, వయసు పెరిగే కొద్దీ నడువు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ రకరకాల వ్యాధులు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ అసలు మనం వణుకుతాం, తలకాయ వణుకుతూ ఉండిద్ది, చేతులు వణుకుతూ ఉంటాయి. అది వయసు ప్రభావం. మిస్టరీ ఇన్ క్రియేషన్. దేవుడు మనల్ని సృజించిన సృష్టిలోనే ప్రభువు పెట్టిన మర్మం ఇది. కాబట్టి వయసు పెరిగినప్పుడు సహజంగా వీటన్నిటితో పాటు ముసలాళ్ళు సహజంగా పిల్లల మీద సణుగుతూ ఉంటారు. అది వాళ్ళు కావాలని కాదు, వయసులో ఉన్నప్పుడు సనగల. ముసలితనం అయిన తర్వాత ముసలితనం లక్షణం ఊరకు గొణుగుతూ ఉంటారు అంతే. వాళ్ళ మీద మనం కసురుకోకూడదు. తెలియక చాలామంది తల్లిదండ్రుల మీద, పెద్దవారి మీద నోర్మి అంటారు. చాలా తప్పది. దేవుని పిల్లల నోట ఆ మాట రాకూడదు. ఎందుకంటే రేపు మన గతి కూడా అదే. మనం అసలు అంత వయసు దాకా బ్రతికితే మన పరిస్థితి కూడా అదే. కాబట్టి లోకస్తులు తెలియదు కాబట్టి వాళ్ళు నోర్మి అంటారు. కానీ మనం అనొచ్చా మన కన్న తల్లిదండ్రులని, మనకంటే పెద్దవాళ్ళని నోర్మి అని అనకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సణుగుట అనేది దేవుని పిల్లల్లో ఉండకూడని ఒక పాపము. మనం సణగకూడదు. ఓకేనా? ఓకే. ఈరోజు మన ధ్యానంలో మనం గమనించినప్పుడు అసలు వారు ఎందుకు సణిగారండి? కారణం ఏంటి? ఇప్పుడు సణగాలంటే ఒక రీజన్ ఉండాలి. ఒక కంప్లైంట్ చేస్తున్నారు, ఒక నేరం మోపుతున్నారు. ఒక కంప్లైంట్ చేయాలంటే ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ లెస్గా మనం కంప్లైంట్ చేయకూడదు కదా. వాళ్ళకి రీజన్ ఉంది. ఏంటంటే ఆహారం లేదా? వారికి ఆహారం లేదా? చెప్పండి. వారికి ఆహారం లేకుండానే వారు 30 లక్షల మంది సుమారుగా అలాగ నడుస్తున్నారు అరణ్యంలో. వారు ఏం పని చేశారు? ఎక్కడ పైరు వేశారు? ఎక్కడ పైరు కోశారు? ఎక్కడ వంట వండారు? వారు తింటానే ఉన్నారు కదా. వారు సణిగారు. వారు ఆహారం కోసం సణుగుతున్నారు. ఇది ఒక పెద్ద పాపం. మనం యేసు ప్రభువుని నమ్మింది ఆహారం కోసమా? మన ప్రభువు మనల్ని పస్తు ఉంచుతాడా? బైబిల్ అలా చెప్తుందా? చెప్పండి. క్రొత్త నిబంధనలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఆహారం కోసం వారు సణిగారు. సణిగి సంహారకుని చేత నశింప చేయబడ్డారు. దేవుని నమ్మిన పిల్లలకి ఆహారం అనేది ప్రాధాన్యమైన అంశము కాదని మనం నేర్చుకోవాలి. మనకి ప్రభు ఏ సమయానికి ఏది ఇస్తే దానితో తృప్తి కలిగి ఉండాలి. వీరు ఆహారం కోసం సణుగుతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, మనకి ఆహారమే ముఖ్యమా? అందులో వారు ఏమంటారు? ఇక్కడ చూడండి 3వ వచనంలో, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు. మాంసం తిన్నారంట. వారు మాంసం తిన్నారా? చెప్పండి. వారు ఐగుప్తులో మాంసం తిన్నారండి? ఒక్కసారి వెనక్కి వెళ్దామా? నిర్గమకాండము వెనక్కి రండి.
నిర్గమకాండము 5వ అధ్యాయం. నిర్గమకాండము 5వ అధ్యాయము. వారు ఏం తిన్నారో దేవుని వాక్యంలో మనం చూడాలి. వారు ఏమంటున్నారు? మేము మాంసము కొండలేదు కూర్చొని తృప్తిగా తిన్నాం ఆహారం అంటున్నారు. వారు నిజంగా మాంసం తిన్నారో ఏం తిన్నారో మనం చూద్దాం. 5వ అధ్యాయము 14వ వచనం. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, కొట్టబడ్డారు. వారు ఏం తిన్నారు? మాంసం కాదు తింది, వారు దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిని ఇక్కడేమంటారు? మేము తృప్తిగా ఆహారం తిన్నామంటారు. అంతేకాదు, ఐగుప్తులో చూడండి, అక్కడ ఏమన్నాడు? ఈ 3వ వచనంలో ఇశ్రాయేలీయులు అంటే వారు దేవుని ప్రజలే, ఐగుప్తులో వారు ఇలాంటి తృప్తి గల జీవితం జీవిస్తున్నామని చెప్తున్నారు. ఓకేనా? వారు నిజంగా తృప్తి కలిగిన జీవితం జీవిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు ఐగుప్తులో. ఒక్కసారి వెనక్కొద్దాం. 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయము వాళ్ళ స్థితి మనం చూడాలి. 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, ఇటుకలు చేటుకు మీరు 3వ అధ్యాయము 7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? బాధ. పనుల్లో తమ్ము కష్టపెట్టు వారిని, కష్టం ఐగుప్తులో వాళ్ళకున్న విషయాలు. పనులలో తమ్మును కష్టపెట్టువారు, వారు పెట్టిన మొర, ఏడుపు, వారి దుఃఖములు, ఇది వాళ్ళ గతి. వారు దేవుని ప్రజలే. బాధ, కష్టము, దుఃఖము, మొర, నిట్టూర్పులు. అంతేనా? మరొక మాట చూడండి, 9వ వచనం 3వ అధ్యాయము. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస. వారు హింస పొందుతున్నారు. ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలను దేవుడు దర్శించి వారిని విడిపించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పొజిషన్ అది, వాళ్ళ స్థితి అది. వారు హింస పెడుతూ ఉన్నారు. అంతేకాదు, తర్వాత చూడండి, ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింసను నేను చూచాను అని ప్రభువు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 23వ వచనం చూడండి, నిర్గమకాండం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేసిన వెట్టి పనులు. దేవుని పిల్లలు వెట్టి పనులు చేస్తారా? వెట్టి పనులు, నిట్టూర్పులు, మొరలు. 24వ వచనం, దేవుడు వారి మూలుగు. ఏమిటండి ఇది? వీరు దేవుని ప్రజలేనా? ఇందుకనే యేసు ప్రభును మనం నమ్ముకుంది. కృత నిబంధన ఏం చెప్తుందంటే, సంతోషించండి, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, అలాంటి జీవితం నేను మీకు ప్రసాదిస్తానని కృత నిబంధన చెప్తుంది. పాత నిబంధనలో దేవుని ప్రజలు ఇటువంటి స్థితిలో ఉన్నారు. వారు దురవస్థలో ఉన్నారు. వారు నిట్టూర్పు నిడుస్తున్నారు, మూలుగుతున్నారు, హింసించబడుతున్నారు, కష్టపెట్టబడుతున్నారు, దెబ్బలు తింటున్నారు. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఇక్కడ అంటారు, మేము తృప్తిగా ఉన్నాం అన్నారు. అది అబద్ధం. అబద్ధం. దేవుని పిల్లలు అబద్ధాలు ఆడకూడదు. ఈనాడు ఒక పెద్ద విచారం ఏంటంటే, విశ్వాసులు చాలా సునాయాసంగా, చాలా తేలిక అబద్ధాలు ఆడుతున్నారండి. మనం అబద్ధాలు ఆడొచ్చా? ఏం పెద్ద రహస్యం కాదు నేను చెప్పేవి, మర్మాలు అంతకంటే కాదు, మనందరికీ తెలిసిన విషయాలే. చాలా తేలికైన అంశం నేను మీకు దృష్టికి తెస్తున్నా. విశ్వాసులో ఉండకూడని లక్షణాలు మనం ధ్యానించే ధ్యానాంశం. యేసు ప్రభు నమ్మిన తర్వాత అబద్ధాలు ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. ప్రియమైన దేవుని పిల్లలారా, అబద్ధాలు ఆడుతున్నామా? ఒక్కసారి సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం.
సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4 ముక్కలు నేను మీకు చూపిస్తా, ఒక్కో ముక్కే చదువుతా. 5వ వచనంలో అబద్ధములాడువాడు తప్పించుకొనడు. 9వ వచనంలో అబద్ధములాడువాడు నశించును. 22వ వచనంలో అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అర్థమవుతుందా సోదరులారా, సోదరులారా? ఎందుకు అబద్ధాలు ఆడాలి మనం? అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అబద్ధములాడువాడు ఏమిటట? నశించిపోతాడు. అబద్ధములు ఆడేవాడి కంటే దరిద్రుడు మేలు. మరొక మాట చూడండి, 21వ అధ్యాయం 21వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మరొక మాట కూడా మనం లేక 14వ అధ్యాయం తీయండి. 21లో అబద్ధములు ఆడి ధనం సంపాదించుకోవటం ఉంది. అసలు మనకు డబ్బు కోసం మన ప్రభువుని నమ్ముకోలా. అది చాలా చెడ్డ సాంప్రదాయం అని మనం ఎరగాలి. మరో స్థలంలో చాలా స్పష్టంగా మన ప్రియ ప్రభువు రాస్తున్నాడు. ఆ రిఫరెన్స్ నాకు గుర్తులేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల టూకీగా మనం ఏం నేర్చుకోవాలంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నమ్మక ముందు చాలా అబద్ధాలు ఆడాం. అబద్ధములు ఆడని మనిషి ఒక్కడు కూడా భూమి మీద లేడు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక బిడ్డ పుడితేనట పుట్టుకతోడనే అబద్ధములాడుచు తప్పిపోదురని ఉంది బైబిల్లో. ఎవరు? ఏ కులం, ఏ మతం, అందరూ మనుషులు. కాబట్టి మన బ్రతుకు అబద్ధం. ఒకప్పుడు యేసయ్యను నమ్ముకున్నాం, అబద్ధాలు ఆడకూడదు, నిజం చెప్దాం. మనం బ్రతికేది చాలా కొద్ది కాలం. ద సేమ్ టైం వారు దేనికోసం అబద్ధాలు ఆడుతున్నారు? దేనికోసం ప్రభు మీద సణుగుతున్నారు? మరలా 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండలంటే ఆహారం కోసం అండి, ఆహారం కోసం. ప్రియమైన సోదరి సోదరులారా, మనం యేసు ప్రభువుని నమ్ముకుంది ఆహారం కోసమా? చెప్పండి. మనము యేసు ప్రభువుని నమ్ముకుంది ఆహారం కోసమా? అసలు ఆహారానికి విశ్వాసకి సంబంధం ఏంటి? ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలని క్రొత్త నిబంధన చెప్తుంది. ఒకసారి క్రొత్త నిబంధనకి వెళ్దాం. మనం పాత నిబంధన లేఖనాలు ధ్యానం చేసేటప్పుడు క్రొత్త నిబంధన లేఖనాల వెలుగులో మనం ధ్యానం చేయాలి. అసలు ఆహారం దేని కొరకు దేవుడు సృజించాడు? దేని కొరకు ఆహారాన్ని సృజించాడు? కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నది. అది ఆహారం దేనికంటే కడుపుకండి. కడుపు ఎందుకు చేశాడు దేవుడు? ఆహారం కోసం, అంతే. మరి ఇప్పుడు ఆ రెంటికి అవినాభావ సంబంధం ఉంది. భోజన పదార్థములు కడుపుకి, కడుపు భోజన పదార్థాలకి. తర్వాత ఏమన్నాడు చూడండి, దేవుడు దానిని అంటే కడుపును, వాటిని అంటే మనం తిన్న మంచి భోజనాన్ని నాశనము చేయును. అవసరమా? అవి నాశనమై రెండు, మన కడుపు నాశనం అవుతుందట, మనం తినే ఆహారం నాశనం అవుతుంది. వాటి కొరకు మనం ఏం చేయకూడదు అది తెలుసుకోవాలి. ఈ ఆహారం కొరకు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు ఈనాడు విశ్వాసులు. రోమీలకు రాసిన పత్రిక రండి. దైవజనుడైన పౌలు రోమీలకు రాస్తూ ఒక మాట చెప్పాడు 14వ అధ్యాయంలో 14:20. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. కేవలం భోజనం కోసమే మొదటి సంఘం చీలిపోయింది, తెలుసా మీకు? మొదటి శతాబ్దంలో ఈ భూమండలం మీద మొట్టమొదటి క్రొత్త నిబంధన సంఘం యెరూషలేములో, యూదులే అక్కడ విశ్వాసులు. ఆ సంఘం ఎందుకు చెదిరిపోయింది? ఆ సంఘంలో స్టెఫెను ఎందుకు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు?
ఆ సంఘం ఎందుకు చెదిరిపోయింది? ఎందుకు చాలా కష్టాల పాలైంది? ఎందుకు చాలా ఇబ్బందులు ఆ సంఘానికి వచ్చినట్టు? జస్ట్ భోజనం. హెబ్రీ భాష మాట్లాడే యూదులు విధవరాండ్రు, గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రైన యూదులు, వారి మధ్య భోజనము విషయమై ఒక కలహం వచ్చి సంఘమే పతనమైపోయింది. తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం యేసు ప్రభువుని నమ్ముకుంది భోజనం కొరకు కాదు. దేవుడు ఏది ఇస్తే అది. బైబిల్ ఏం చెప్తుందంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనములు ఇలా ఉంది: మనము కలిగి ఉన్న అన్న వస్త్రాదులతో తృప్తి కలిగి ఉందము. అండ్ హ్యావింగ్ ఫుడ్ అండ్ రైమెంట్, లెట్ us therewith be content. మనకి ఏమి ప్రభు ఇచ్చాడు అది చాలు కదా. ఎంతకాలం ఉంటాం? లిటిల్ వైల్, కొంచెము కాలం మనం బ్రతుకుతామండి. మనం ఎన్నో సంవత్సరాలు ఉండో, ఆఫ్టర్ 70 or 80 years ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే. లేదంటే చాలామంది ఇప్పుడు 60 ఏళ్ళు 50 ఏళ్ళకి పోతున్నారు. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈ కొంచెము కాలము విశ్వాస యాత్రలో తిండి కోసం దేవుని పనిని పాడు చేద్దామా? తిండి కోసం దేవుని పిల్లలను చెడగొడదామా? మన తోటి విశ్వాసులను చెడగొడదామా? దూరం చేసుకుందామా? ఒక మాట చెప్పాడు చూడండి. ఇవన్నీ కూడా న్యూ టెస్టిమెంట్ ప్రిన్సిపల్స్ మనం పాటించాలి. రోమీలకు రాసిన పత్రిక తీయండి, 14వ అధ్యాయమే. నేను మరలా చెప్తున్నాను, అది మీకు జ్ఞాపకం చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. ఇవి చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు. ఇవి న్యూ టెస్టిమెంట్ డాక్ట్రిన్స్ అంటారు. ఈ ఫండమెంటల్స్ని మనం ఎప్పుడు కూడా ఫాలో కావాలి. ఈ ప్రాథమికమైన సూత్రం లేకపోతే ఏది నిలబడదు. ఒక ఇరుసు లాంటిది ఒక చక్రానికి. ఈ క్రొత్త నిబంధన సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రం 14:15. నీ సహోదరుడు నీ సహోదరి నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడలా. మనం ఈరోజు జనరల్గా ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు. తప్పేం కాదు. సండే మ్యాక్సిమం నాన్ వెజ్ తింటారు. కానీ నాకు ఒక సహోదరుడు ఉన్నాడు నా ప్రక్కనే, లేకపోతే ఒక సహోదరి, నీకు ఒక సిస్టర్ ఉంది నీ ప్రక్కనే. ఆమెకు లేక ఇతడికి నాన్ వెజ్ అంటే పడదు. నాన్ వెజ్ తినేవాళ్ళంటే ఆయనకు అంత ఇష్టం ఉండదు. నాన్ వెజ్ తింటే పాపమేం కాదు, తప్పు కాదు అసలు. కానీ ఈ సహోదరుడికి ఇష్టం లేదు, ఆ సహోదరికి ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం, నేను తినాలని ఉంది, కానీ నా సహోదరుడికి ఇష్టం లేదు. అది ఇక్కడ వ్రాయబడింది. నీ భోజనం మూలముగా నీ సహోదరుడు దుఃఖించిన ఎడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవరు చెప్పారు? ఎజ్రా కాదు, యేసు ప్రభు చెప్పాడు. అంటే నేను తినే ఆహారం కూడా అది మంచిది, అందులో ఏం దోషం లేదు, ఏ పాపం లేదు, ఏ తప్పు లేదు, అది నిషిద్ధం కాదు, చక్కగా తినొచ్చు. కానీ నేను తినే ఆహారం ద్వారా నా సహోదరుడు కానీ దుఃఖిస్తుంటే, నాకు దూరం అయిపోతే, విశ్వాసంలో బలహీనురాలైతే, ప్రభువుకు దూరం అయితే అసలు నేను ప్రేమ కలిగిన వ్యక్తినే కాదట. చూసారా బైబిల్ ఎంత బాగా చెప్పిందో. వీళ్ళేమో మాంసం కోసం ఏడుస్తున్నారు, నేరాలు మోపుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, గొణుగుతున్నారు. అది చరిత్ర, హిస్టరీ, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఇప్పుడు మనం బ్రతికున్నామండి, మన సంగతి ఏంటి? మన కొరకు కదా ప్రభువు రాయించింది. మనం కూడా భోజనం కోసం నాకు ఇష్టమండి, నేను తింటానండి, వాళ్ళు ఎవరేమనుకుంటా నాకెందుకండి అంటున్నారండి. అలా అనకూడదండి. బైబిల్ అలా చెప్పిందండి. మనము బ్రతికేది ప్రభువు నిమిత్తం. ఇన్ ద సేమ్ టైం మన సహోదరులు కూడా సంపాదించుకోవడం బ్రతుకుతున్నాం. మన సహోదరులు మన చర్యల మూలంగా, మన అలవాట్ల మూలంగా, మన పద్ధతుల మూలంగా
మన మాటల మూలంగా, మన ఆలోచనల మూలంగా దూరం కాకూడదు. అలా దూరం అయితే రేపు ప్రభువు దగ్గర, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం శిక్షింపబడతాం. శిక్ష అంటే ఏదో శిక్ష కాదు, సిగ్గుపడతాం. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆహారం కోసం ఏడుస్తున్నారు, ఆహారం కోసం దుఃఖిస్తున్నారు, ఆహారం కోసం సణుగుతున్నారు. మనం ఎన్నడూ ఆహారములో మనసు పెట్టకూడదు. ఎందుకంటే ఆహారం మీద మనసు పెట్టే విశ్వాసుల గురించి చాలా భయంకరమైన పదం వాడబడింది క్రొత్త నిబంధనలో, తెలుసా? ఒకసారి రోమీలకు రాసిన పత్రిక మరలా చూడాలి మనం. ఇవన్నీ కూడా మనకు పాఠాలండి. రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం తీయండి, 16వ అధ్యాయం 18 వచ్చిన చదువుతున్నా. అట్టివారు, రోమా పత్రిక వ్రాసింది అవిశ్వాసులు కాదు, విశ్వాసుల కంటే మీకు, నాకు, మనకే రాశాడు. అట్టివారు అంటే కొంతమంది విశ్వాసులలో కొన్ని రకాల ప్రజలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారు సోదరులు కావచ్చు, సోదరులు కావచ్చు. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. అందుక మనం యేసయ్యను నమ్ముకుంది. కడుపుకు దాసత్వం చేయడానికి ప్రభువు నమ్ముకోవాలా బ్రదర్? చెప్పండి. ఇవి చాలా సీరియస్ మ్యాటర్. ఇది చూడడానికేమో చాలా సింపుల్గా ఉంది, కానీ దీని వలన సంఘాలు పతనమైపోతున్నాయి. దేవుని ప్రజలు కొంతమంది దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నారు కేవలం భోజనం దగ్గర. ఏమంటే చాలాసార్లు మన మందిరాల్లో, మన సంఘాల్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మనం భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాం సంఘానికి. లవ్ ఫీస్ట్ అని ఎవరైనా సహోదరులు సంతోషంగా విందు చేస్తారు సంఘానికి. సహజంగా వడ్డనలో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి, దట్ ఈస్ కామన్. ఎవరు కూడా కరెక్ట్ 100 గ్రాములు లెక్క పెట్టి ఎవరు వడ్డించలేరు. వడ్డించేటప్పుడు కాస్త కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, అట్లా ఉంటాయి. దాన్ని బట్టి గొడవలు, తగాదలు, అదేమంటే ముఠాలు. మాకు తక్కువ వేశారు, వాళ్ళకి ఎక్కువ వేశారు, మా వాళ్ళకి తక్కువ వేశారు, మీ వాళ్ళకి ఎక్కువ వేశారు. ఇవన్నీ ఏమిటిది? ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు అంటే సంఘం ఏమిటండి? యేసు రక్తంలో మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, గ్రూప్స్ ఉన్నాయా? కేవలం దేని దగ్గర? తిండి. దేవుడు నాశనం చేసే తిండిది. మనం చదువుకున్నాం 1 కొరింథీ 6:13లో. దేవుడు నాశనం చేసే దానికోసం మనం గొడవ పడాలా? మనం రచ్చ చేయాలా? మనం సంఘానికి ఇబ్బంది కలిగించాలా? దేవుని నామానికి అవమానం కలిగించాలా? చెప్పండి. చాలా ప్లేసెస్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా, తిండి దగ్గరండి, తిండి దగ్గర గొడవలండి, నేరాలండి, కంప్లైంట్స్ అండి, సమస్యలండి, పెద్ద పెద్ద సమస్యలు జట్లం చేస్తూ ఉంటారు. న్యాయమైన సోదరుడా, మన ఇళ్లలో మనం తింటం లేదా? మన ఇళ్లలో సమృద్ధిగా మనం చేసుకొని తింటం లేదా? ఎప్పుడో ఒకరోజు సంఘంలో ఫంక్షన్ జరిగితే, ఏదో భోజనాలు ఏర్పాటు చేస్తే అక్కడ మాకు చిన్న చూపు చూచారని, మాకు తక్కువ వేశారని, మమ్మల్ని అవమానకరంగా చూశారని నేరాలు మోపితే నీవు నేను ఎలా విశ్వాసులు అవుతాం? ఎలా దేవుని పిల్లలం అవుతాం? అసలు దేవుని ప్రేమ మనలో ఉంటే ఇలాగ నేరాలు మోపగలమా మనం? వారు కడుపుకే దాసులు అంటే తిండికి బానిసలు. ఈనాడు చాలామంది విశ్వాసులు తిండిబోతులు అంటున్నాను నేను, తిండిబోతులు విశ్వాసులు. ఇలాంటి వారు వాళ్ళ ప్రభువుకి ఏం మహిమండి? ఇలాంటి వారు వాళ్ళ ప్రభువుకి మహిముందా? మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. బైబిల్ చెప్పడం లేదా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తిండికి దాసులు కాకూడదు. మరొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇవన్నీ కూడా మనం చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అంటే వారు తినే తిండే, భోజనమే వారి దేవుడు.
వీళ్ళు దేవుని సేవకుల, సంఘ పెద్దల, విశ్వాసుల, దేవుని సేవ చేస్తారు ఇలాంటి తిండిబోతులు. ఇలాంటి తిండిబోతులు కడుపే దేవుడు అంటే, కడుపు అంటే కడుపు కాదు దేవుడు, కడుపుకు తినే పదార్థములే వాడికి దేవుడు. అంటే దేవుడికి స్థానం లేదు. దేవుడికి ఎక్కడో ఇస్తారు స్థానం. వారి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఫుడ్. అది వారి కడుపే వారి దేవుడు. వారిని గురించి దైవజనుడైన పౌలు అన్నాడు, నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఈ చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. ఎందుకు పరలోకమందున్న దేవుడు ఈ యుగాంతమందున్న మనకి, ఇది యాక్చువల్గా ఈ ఎండ్ టైమ్స్ కదా, చివరి దినాలు, ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ దినాల్లో ఎందుకు రాశాడు 16వ అధ్యాయంలో? వారు ఏం గొడవ చేస్తే మనకెందుకు, అసలు వారి మధ్య ఏ సమస్యలు ఉంటే మనకెందుకంటే అవసరం మీకు అంటున్నాడు. వారు కేవలం భోజనం కోసం అండి, భోజనం కోసం రచ్చరచ్చ చేశారు, గొడవ చేశారు, అసలు సమస్యని పెద్ద చేశారు, రాద్ధాంతం చేస్తున్నారు. మోషే, అహరోను దేవుడు నియమించిన నాయకులు. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నియమించిన నాయకులు అందరూ కూడా పర్ఫెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ పరిపూర్ణులు కాదు. దానికి ఉదాహరణ ఇక్కడున్న ఇద్దరే, మోషే, అహరోను, ఇద్దరు నాయకులు. ఇద్దరిని నియమించిన వాడెవరు? ఇశ్రాయేల్ ప్రజల మీద ఇశ్రాయేల్ నియమించుకున్నారా, లేక సెల్ఫ్ అపాయింట్మెంటా? మోషే, అహరోన్లు మేము మీకు లీడర్స్ ఉంటాం అని అన్నారా? నో, దేవుడు నియమించాడు. మరి ఇద్దరికి పరిపూర్ణత ఉందా? ఇద్దరికి సామర్థ్యం ఉందా? ఇద్దరు పర్ఫెక్ట్ లీడర్స్ అని అంటే నో, కాదు. మోషే పర్ఫెక్ట్ లీడర్, అహరోను అవకాశవాది, బలహీనమైన నాయకుడు. మోషే బలమైన నాయకుడు. ఎవరు నియమించారు? దేవుడు. అహరోను బలహీనమైన నాయకుడు. ఎవరు నియమించాడు? దేవుడే. చూసారా? కొన్నిసార్లు మన లోకల్ అసెంబ్లీస్లో ఇవి మనకు అన్వయించుకోవాలి. మన స్థానిక సంఘాలలో మరి సేవకులు, సంఘ పెద్దలు ఉంటారు నాయకులుగా జనరల్గా. కొన్ని సంఘాల్లో సేవకులు ఉండరు, పెద్దలే ఉంటారు. కొన్ని సంఘాల్లో పెద్దలు ఉంటారు, సేవకులు ఉంటారు. వీళ్ళందరూ కూడా సంఘానికి లీడర్స్. వీళ్ళందరూ పరిపూర్ణులని మనం అనుకోవటానికి లేదు. వాళ్ళలో కొంత అపరిపక్వత ఉంటుంది, అసంపూర్ణత ఉంటుంది, వారిలో కొంత నిండుదనం ఉండదు, వారికి కొన్ని విషయాలు తెలియదు. అంత మాత్రము చేత వారిని మనం చిన్న చూపు చూడకూడదు, తేలికగా మాట్లాడకూడదు, వారి మీద సనగకూడదు, వారి మీద గొణగకూడదు, వారి మీద నేరారోపణ చేయకూడదు. అర్థమైందా? చాలాసార్లు ఏమండి, మన దగ్గర ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఇప్పుడు మన సంఘం మన ఇల్లు కదా, మన సంఘం మన ఇల్లు, మన ఇంటి గుట్టు బయట వాళ్ళకి ఎలా చెప్తారండి? మన సంఘంలో బోల్డని జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో కూడా భార్యాభర్తలు పిల్లలుగా మనం సంసారం చేస్తున్నప్పుడు ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ రావా చెప్పండి? సమస్యలు లేని కుటుంబం భూమండలం మీద ఒకటైనా చూపించగలరా? బోలెడని సమస్యలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, అత్తమామలు కోడళ్ళ మధ్య, అలాగే బంధువులు బంధుత్వాల మధ్య బోలెడన్ని విశ్వాసులమైన, మనం ఆరాధికులమైన, వాక్యం చెప్పేవారమైన, నాయకులమైన, వాక్యోపదేశకులమైన, సేవకులమైన సమస్యలు లేని కుటుంబం ఏదైనా ఉందంటే లేదు లేదు లేదు. మరి మన ఇంటిలో ఉన్న సమస్యలు బజార్లోకి వెళ్ళి టీ కొట్టు దగ్గర ఎవరికైనా చెప్తున్నామా? మనం అక్కడ పోయి రచ్చ చేస్తున్నామా? మరి మన నాయకులు, స్థానిక సంఘం మన ఇంటికంటే, మన కుటుంబము మన ఇంటికంటే తేలికనా? తీసేసిందా? చులకన భావమా? స్థానిక సంఘాన్ని గురించి ఎక్కడో వేరే సంఘస్థులతో ఎలా ప్రస్తావిస్తారు మనం? అది ఎంతవరకు న్యాయం? గాడ్ విల్ పనిష్ యూ.
గుర్తుపెట్టుకోవాలి. గాడ్ విల్ పనిష్ యూ. అలాగ చేస్తే మన ఇంటి గుట్టు బయటకు ఎలా చెప్తామండి? అది మన ఇంటి గుట్టు కదా. మన సంఘంలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ఇంటిలోనే మనం పరిష్కరించుకోవాలి. 4 గోడల మధ్య. బయట వాళ్ళకి ఎందుకు చెప్తారండి? వీళ్ళు అదే చేస్తున్నారు. ఆ మోషే అహరోనుల మీద సణిగను. ఏమి రైట్స్ ఉంది వీళ్ళకి అసలు సణగటానికి? వీళ్ళకి హక్కు ఉందా? ఇశ్రాయేలీయులకు చెప్పండి. వాళ్ళని ఏమైనా అపాయింట్ చేసుకున్నారా? వాళ్ళని ఏమైనా పోషిస్తున్నారా? వాళ్ళ మీద ఏమైనా నాయకులా? చెప్పండి. అలాగే ప్రభువు నియమించిన నాయకులు మన సంఘాలలో ఉన్నారు, పెద్దలుగా, సేవకులుగా. వారు మన సర్వెంట్స్ కాదు. పెద్దలంటే సేవకులు అంటే మన సేవకులు కాదు. వాళ్ళని మనమేదో పోషిస్తున్నామని పొరపాటును కూడా చెడ్డ భావన మనం కలిగి ఉండకూడదు. వాళ్ళ మీద కాలు ఎత్తకూడదు. వాళ్ళ మీద నేరారోపణ చేయకూడదు. వాళ్ళకు ఎదురు తిరగకూడదు. వారి మీద సణగకూడదు. ఈ లెసన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అలా చేస్తే దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, 3వ అధ్యాయము 3వ వచనము చివరి మాట చూస్తే, ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చిద్దరని వారితో అనగా, వారితో అంటే మోషే అహరోనుతో అంటున్నారు, ఈ ఇశ్రాయేలు మేము హాయిగా ఐగుప్తులో ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము, రోజు మాంసం తిన్నాము. అసలు మేమెంత హ్యాపీగా ఉంటే మమ్మల్ని అక్కడి నుంచి అరణ్యాలను తోడుకొని వచ్చారు. మమ్మల్ని కష్టపెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా అవసరాలు తీర్చడం లేదు. అసలు మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నాడు, మిమ్మల్ని ఎవరు పిలిచారు అని వారితో అంటున్నారు. ఎవరితో? మోషే అహరోనులతో అంటున్నారు. సమాధానం ఎవరు చెప్పాలి? మోషే అహరోనులు చెప్పాలి వారికి. చూడండి, వెంట 4వ వచనం, యెహోవా మోషేను చూసారా? సమాధానం ఎవరు చెప్తున్నారు? దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన నాయకుల మీద ఎన్నడూ తిరగబడదు. తిరగబడితే వారు సమాధానం చెప్పరు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు ఇన్వాల్వ్ అయితే ఫినిష్. మనం దేనికి పనికిరాం. మన వల్ల ఏవి కాదు. మనం ఏమనుకుంటామంటే, వీళ్ళు జనరల్గా ఏంటంటే ఒక విషయం అండి, ఇప్పుడు మేము పెద్దోళ్ళం అయిపోయాం. నా వయసు ఇప్పుడు 70 years. అర్థమైందా? నా వయసు 70 ఏండ్లు. గత 42 ఏళ్ళుగా 1976 నుంచి నేను ఈ సహవాసంలో ఉన్నా. అసలు మేము పుట్టి పెరిగింది కూడా బ్రదర్లోనే. మా పేరాల అసెంబ్లీ చీరాల్లో ఉన్న సంఘం తల్లి సంఘం బ్రదరన్కి, అంటే ఊరికి చెప్తున్న మొదటి సంఘం 1947లో మా సంఘం ప్రారంభమైంది. అప్పుడు సంఘాలే లేవు. ఆంధ్రాలోనే, హైదరాబాదులో లేదు, నంద్యాలలో లేదు, అనంతపూర్లో ఉంది, కడపలో లేదు, ఎక్కడా సంఘాలు లేవు. మేము ఇందులో పుట్టాం. మా నాన్న సంఘ పెద్ద. నేను ఇందులో పుట్టి ఇందులోనే పెరిగా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మేము ఇందులో నేర్చుకున్నాం. అయితే అందరు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కాదు. కొంతమంది బలహీనమైన నాయకులు ఉంటారు. వారి మీద మనము తిరుగుబాటు చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. వారి మీద తిరుగుబాటు చేస్తే మనం ఏమనుకుంటున్నామంటే, వారేముందండి, వాళ్ళు మోటోళ్ళు, జనరల్గా మనకంటే పెద్దోళ్ళు, మన ముందు తరం. ఇప్పుడు ప్రభుదాస్ అంకుల్, ఆనందం అంకుల్, డేవిడ్సన్ అంకుల్, లోకా గారు, ఆ కాలంలో ఉన్న సంఘ పెద్దలు ఎక్కువ మంది పెద్దగా మనలాగా మంచి బట్టలు, మంచి ఇళ్ళు, మంచి వాహనాలు ఎక్కడున్నాయి చెప్పండి? తినటానికి అన్నం లేదు ఆ రోజుల్లో, తెలుసా? ఉండటానికి ఇళ్ళు సరిగా లేవు, అన్ని గుడిసెలే. మందిరాలు లేవు, అన్ని పాకాలు. లోన చాపలు కూడా ఉండేవి కాదు. పై బట్టేసుకొని పండుకునేవాళ్ళు. దేవుని సేవకులు వెళ్తే పచ్చడి మెతుకులు, మీకు తెలుసా, మజ్జిగ కూడా దొరికేది. పున్నీళ్ళు పోసేవాళ్ళు అన్నం పులవబెట్టి. అవన్నీ నేను ఎరుగుదును. ఈ రోజుల్లో ఎన్ని వాహనాలు, ఎన్ని సౌకర్యాలు. ఆ రోజుల్లో టాయిలెట్స్ లేవు. చెంబు తీసుకొని బయటికి వెళ్ళాలి. సేవకులు కాదు, దొరలు కూడా, మిషనరీలు కూడా బయటికి వెళ్ళాలి. అటువంటి రోజుల్లో వారు సంఘాలు కాపాడుకున్నారు నాయకులు. ఈరోజు మనం ఏదో చదువుకొని
ఇప్పుడు మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, బాగా చదువుకున్నారు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీఎస్లు, పెద్ద పెద్ద చదువులు. ఒకప్పుడు సైకిల్ గతి లేదు, ఇప్పుడు ప్రతి ఇంటి కార్లు, 2 వీలర్స్. సైకిల్ ఎవరింట్లో ఉందండి? విశ్వాసులందరికీ 2 వీలర్స్ ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన ఇళ్ళు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉండటానికి పూరి గుడిసెలు, విశ్వాసుల గృహాలు తెలుసా? ముతగుడ్డలు, ఇస్త్రీ గుడ్డలు లేవు, ముతగుడ్డలే ఉతుక్కొని వేసుకోవాలి. ఎన్నో జతలుండు. ఒక జత, ఒంటి మీద జత కాలువ దగ్గరికి వెళ్ళి ఉతుక్కొని మళ్ళీ కట్టుకునేవాడట లూకా గారు, తెలుసా? అటువంటి దినాలలో ఉన్నవారు ఇప్పుడు మన దృష్టికి వాళ్ళు మోటోళ్ళ లెక్క. వాళ్ళ మీద దాడి చేద్దామా? మీకు ఇంగ్లీష్ రాదు, మీకు అవి ఆధునికమైన విషయాలు తెలియదు, మీకు టెక్నాలజీ తెలియదు. నేను అంటాను, టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు సిన్. ఇప్పుడు చూడండి, ఇది లేని మనిషి ఉన్నాడా ఈనాడు? ఆండ్రాయిడ్ ఫోన్స్. ఈ ఫోన్ లేని వాళ్ళు బహుశా ఇండియాలోనే కాదు, విశ్వాసుల్లో కాదు, వరల్డ్ వైడ్గా ఎవ్వరు లేరు. దీని నిండా పాపమే కదా, చెప్పండి. దీని నిండా ఉంది పాపమే. ఈ ఫోన్లు మొట్టమొదటి వచ్చినప్పుడు చిన్న ఫోన్లు వచ్చాయి, ఆ ఫోన్లో పాపం కనపడేది కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ డెవలప్ అయిందంటే పాపం విస్తరిస్తుంది. పాపం విస్తరించే దినాల్లో మనం ఉన్నాం. ఈ విస్తరించే పాపాన్ని సంపాదించుకొని ఈ టెక్నాలజీని మన మీద నాయకులుగా ఉంచిన పెద్దల మీద మనం తిరుగుబాటు చేయకూడదు. అది బైబిల్ చెప్పేది. ఈ ఇశ్రాయేలీలు ఎంత కష్టమండి, మనం చూసాం కదా 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో. వారు రోజు తన్నులు తిన్నారు, అన్నం కాదు తింది, రోజు దెబ్బలు తిన్నారు, రోజు ఏడ్చారు, రోజు దుఃఖమే, రోజు నిట్టూర్పులు, వెట్టి పనులు చేశారు దేవుని పిల్లలు. అటువంటి సమయంలో దేవుడు జోక్యం చేసుకొని మోషే అహరోనుల నాయకులుగా నియమించి వారిని విడిపించి నడిపిస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారండి. వారికి ఉన్న భక్తి వీరికుందా? మన పెద్దవారికి ఉన్న భక్తి మనకుందా చెప్పాలి. ఇప్పుడున్న తరానికి ఉందా చెప్పండి. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్న దేవుని వాక్య ప్రకారంగా మన మీద నాయకులుగా, వారు సంఘ పెద్దలనండి, సేవకులనండి, వాళ్ళు లీడర్స్, దేవుడు నియమించిన నాయకులు. వారిలో బలహీనతలు ఉండొచ్చు, ఏలీలో ఉన్నట్టుగా. ఇప్పుడు ఏలీలో బలహీనతలు ఉన్నాయండి. ఏలీ మామూలు బలహీనతలు కాదు, చాలా బలహీనతలు ఉన్నాయి. కానీ తన కళ్ళారా చూస్తున్నాడు ఆయన బలహీనతలు. ఎవరు? సమూయేలు. ఒక్క మాటన్నా ఏలిని అవమానకరంగా చిన్న చూపు చూసి మాట్లాడారా? ఈ విధంగా తిరుగుబాటు చేశారా? ఏలికి ఎంత విధేయత! ఏలి ఎదుట పరిచర్య చేయొచ్చుండేనని ఉంది ముమ్మారు. ఏలి ఎదుట అంటే ఏలి ఎంత భక్తిహీనంగా ఉన్నా, ఎంత సరైన నాయకుడు కాకపోయినా, సరైన క్రమశిక్షణ దేవుని ఇంటిలో అతడు అమలు జరగకపోయినా ఏలి పెట్టి చూపటంలో శామ్యూయల్ నీవు ఇలా చేస్తున్నావు అని అంటలా ఆయనకు వందనాలు చెప్తున్నాడు, లోబడి ఉన్నాడు, విధేయత చూపాడు. అది విశ్వాసుల లక్షణం. మన మీద దేవుడు ఉంచిన నాయకులకు వాళ్ళు ఏదైనా బలహీనతలుంటే మనం నిజమైన విశ్వాసులు అయితే ప్రార్థన చేద్దాం, ప్రభువుకి చెప్దాం. ఇతరులకు చెప్పొద్దు, వేరే వాళ్ళకి చెప్పకూడదు, వేరే సంఘస్థులకు చెప్పకూడదు. మా సంఘంలో మా పెద్దలు ఇలాంటి వాళ్ళండి, మా సేవకుడు ఇలాంటి వాడండి. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళు ఏమైనా పరిష్కారం చేస్తారా? పరిష్కారం చేయరు, ప్రచారం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మన ఇంటి గుట్టు బజారు పాలు చేస్తున్నాం మనమే, అమాయకంగా, అవివేకంగా. ఇశ్రాయేలీయులు అదే చేస్తున్నారు, తిరుగుబాటు, ఎదురు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎవడిచ్చాడు పర్మిషన్? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయడానికి, సడగడానికి, వారి మీద నేరారోపణ చేయడానికి, వారిని విమర్శించడానికి వీరికి ఎవరిచ్చారు పర్మిషన్? ఎవరెవలా? ఇది దేవుని ఇల్లు. మన స్థానిక సంఘంలో కూడా మన మీద నాయకులుగా దేవుడు కొంతమంది ఉంచారు. వారిలో కొన్ని బలహీనతలు ఉంటాయి, నేను ఉండవని చెప్పను. ఆ బలహీనతలు ప్రభు చూసుకుంటాడు, మనకెందుకు?
మన పని ఏంటంటే వారికి లోబడి ఉండటమే, అంతే. దట్ ఈస్ ఫైనల్. నేను ఒక మాట చెప్తా. హన్నా వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది షిలోహు మందిరంలో. ఏలీ వచ్చాడు. ఏమమ్మా తాగొచ్చావా అన్నాడు. అదే మాట ఉందలే, నువ్వు మత్తురాలువై అన్నాడు. అంటే తాగొచ్చావు అన్నాడు. తాగి మందిరానికి వచ్చిందా హన్నా? అప్పుడు హన్నా జవాబు మనకు చాలా మాదిరి. నా ఏలినవాడా, నన్ను పనికి మాలిన దానవుగా ఎంచుకు అంది. పనికి మాలిన దానవుగా నన్ను అంది కానీ పనికి మాలినోడా, పనికి మాలిన మాట అన్నావేంటి అని అనలా. అందేమో పనికి మాలిన మాటే ఏలి, కానీ హన్న అంది పనికి మాలిన వాడా అనలా. పనికి మాలిన మాటలు మాట్లాడితేవేంటి అని అనలా. నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దందో. చూసారా ఎంత గౌరవించిందో? అదే ప్లేస్లో నీవు నేనుంటే ఏమంటాం? ఎలా కనపడుతున్నావు? ఏమనుకుంటున్నావు? వెంటనే అటాక్ చేస్తాం తెలుసా, రియాక్ట్ అవుతామా దేవుని సేవకుల మీద, పెద్దల మీద? అది మనకు న్యాయమా? మనం ఎవరు అండి వాళ్ళ మీద పెత్తనం చేయడానికి? మన మీద నాయకులుగా దేవుడు ఉంచారు వారిని, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎన్నడూ కూడా వాళ్ళని విమర్శించడం, వాళ్ళ మీద దాడి చేయడం, వారికి ఎదురు మాట్లాడటం, వారి మీద నేరారోపణలు చేయడం విశ్వాసులు తగదని ఈ సందేశం ప్రకారం మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వారితో అంటున్నారంటే మోషే అహరోనుతో అన్నాడు. 3వ వచనం ఆఖరి భాగంలో వారితో అనగా మోషే అహరోను సమాధానం చెప్పాలి. వారు ఏం సమాధానం చెప్పాలి? మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు మేము గొప్పవాళ్ళం అయ్యాం, మాకు అసలు నోరు సమాధానం చెప్పలేకపోయారండి, మేము ఇట్లా అడుగుతుంటే మౌనంగా ఉన్నారండి, మా మాట నెగ్గిందండి, అసలు మా మాటకి సమాధానం లేదండి వాళ్ళ దగ్గర అని అనుకుంటున్నారు. ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యం చేసుకుంటాడు. మన మీద నాయకులుగా ఉన్న వారి మీద మనం తిరుగుబాటు చేసి మనము వారి మీద దాడి చేస్తే వారేం చేయరండి, వారు మౌనంగా ఉంటారు, ప్రభుకి అప్పచెప్తారు. ప్రభు జోక్యం చేసుకుంటే మన పని ఫినిష్, నో మోర్. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన సమయం అయిపోయింది. నేను 45 నిమిషాలే మాట్లాడాలి జూమ్లో. 45 నిమిషాలు కంప్లీట్ అయింది. ప్రభు చిత్తం అయితే మిగిలిన విషయాలు నెక్స్ట్ క్లాస్లో మనం విందాం. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.